గారు బాగా చేశారు. ఎలా అనిపించింది డైట్? నేను ఏమన్నా మెడికేషన్స్ ఇచ్చాను. సో అప్పుడు తన క్యాలరీస్ 1300 ఉండొచ్చు, ఇప్పుడు 1200కి వెళ్ళినాయి. సో నేను మీకు మెయింటెనెన్స్ క్యాలరీస్ ఒక 1300-1400 ఇస్తాను మెయింటైన్. నేను ఏమైనా మెడికేషన్స్ ఇచ్చానా అంటే, బీయింగ్ ఏ న్యూట్రిషనిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికేషన్స్ అనే టాపిక్కే మనం ఎత్తొద్దు. డాక్టర్స్ కదా వచ్చి తంతారు మనల్ని. సెకండ్ థింగ్, మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయము, కానీ సప్లిమెంటేషన్ ఒక లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్ మెయింటైన్ చేస్తే సప్లిమెంటేషన్స్ మనం రికమెండ్ చేయగలుగుతాము. అది ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ అవ్వచ్చు, ఆర్ ఇంకా ఏదైనా పిహెచ్డి లెవెల్లో చేసినప్పుడు వాళ్ళకి మాత్రమే అథారిటీ ఉంటుంది టు రికమెండ్ సప్లిమెంట్స్. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు సప్లిమెంట్స్ రికమెండ్ చేయడానికి అర్హత లేదు. ఎలాగైతే అదో అలాగే ఎవరు పడితే వాళ్ళు డైట్ ప్లాన్స్ చెప్పడానికి కూడా అర్హత అనేది ఉండదు. వినీలా గారికి నేను నిజంగా డైరెక్ట్గా ఒక ఇండైరెక్ట్ ఇవన్నీ ఇంకా కాదు, కానీ డైరెక్ట్గా ఒకటి అడుగుతున్నాను. మీరు ఏ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేశారు? మీరు ఏ హాస్పిటల్లో 6 months ఇంటర్న్షిప్ చేశారా, 1 year ఇంటర్న్షిప్ చేశారా? మిమ్మల్ని ఇంటర్ బేస్డ్లో ఏ హాస్పిటల్ ఇంటర్న్షిప్కి మిమ్మల్ని రిసీవ్ చేసుకుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దట్ వచ్చే నా జూనియర్స్కి నేను దాన్ని రికమెండ్ చేసుకుంటాను. మా అలాగే ఏం కష్టపడతారు మీరు, డిగ్రీలు చేసి పీజీలు చేసి ఇంటర్న్షిప్లు వెళ్ళిపోయి 6 నెలలు మీరు సలహాలు ఇస్తే జూనియర్స్ని గైడ్ చేసుకుంటానమాట. ఎందుకంటే కొన్ని టర్మినాలజీస్ మీరు బాగా యూజ్ చేసేస్తున్నారు కదా, క్యాలరీ కౌంట్, మెయింటెనెన్స్ డైట్ అని చెప్పి కొత్త కొత్త పదాలు మీరు సృష్టించేసేసి కూడా మీరు చెప్పేస్తుంటారు కదా. సో అదే జ్ఞానం కొంచెం అలా మా జూనియర్స్కి పాస్ చేసుకుంటే, ఎందుకంటే పాపం వాళ్ళు భయపడిపోతున్నారు వాళ్ళ కెరియర్ ఏమైపోతుందా అని చెప్పి. మాదేమి అయిపోయింది, వచ్చాము 7.5 సంవత్సరాలు అయిపోయింది, ఏదో అలా కానిస్తున్నాం మేము, సీనియర్స్ సపోర్ట్ లేక. నిజంగా మరి పాపం సీనియర్స్ ఏ లెవెల్ ఆఫ్ సీనియారిటీ ఎలగబెడుతున్నారో నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఇష్యూ ఇంత జరిగినా కూడా స్టిల్ యు ఆర్ కంటిన్యూయింగ్ యువర్ థింగ్స్ అంటే నిజంగా మా సీనియర్స్ మాకు ఇచ్చేటువంటి సపోర్టేనేమో, దానివల్లేనేమో ఏమీ ఎటు కాకుండా పోతుంది సిచ్యువేషన్. మీకు మీరు 1 రోజు 2 రోజులు హైలైట్ అయ్యారు, కొంచెం ఇది ఫీల్ అయ్యారు, మళ్ళీ మీ పని మీరు చేసుకుంటున్నారు న్యాచురల్గా. మా సీనియర్స్ కరెక్ట్గా ఉండి కరెక్ట్గా స్టాండ్ తీసుకుంటే కదా మా కోసం మేము బాగుపడతాము. మాకు ఎలాగో లేదు. సో మా సీనియర్స్ లేనప్పుడు నేను ఇప్పుడు ఒక సీనియర్ పొజిషన్లో ఉండి నా జూనియర్స్కి నేనేం గైడ్ చేసుకోవాలి? అందుకే మీరు కొన్ని సలహాలు ఇస్తే మీ సలహా మేరకే నేను మా జూనియర్స్ని నేను రికమెండ్ చేస్తాను అనమాట. మీలాగా ఒక గొప్ప డైటీషియన్, సో కాల్డ్ ఇంటర్ పాస్ట్ లెవెల్లో ఒక గొప్ప న్యూట్రిషనిస్ట్, గొప్ప డైటీషియన్ ఎలా అవ్వాలో నేను వాళ్ళకి గైడ్ చేస్తాను అనమాట. ఓకే, ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. థ్యాంక్ యూ.